1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలకమైన మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాజ్యాలను సృష్టించారు. అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు రామోజీరావు. రామోజీరావు రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిసేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించారు. దాంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. రామోజీకి 2 అక్కలు ఉన్నారు. ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికి భక్తి శుచి అలవడిందే. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకుని తానే పెట్టుకున్నారు. ఆ పేరే జీవితాంతము కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు. 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్ బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవితో వివాహం జరిగింది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమర్ది తాతినేని వెంకటకృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టర్గా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు డాల్ఫిన్ హోటల్స్ మాజీ ఎండీగా కలిసి పనిచేశారు. ఇక రామోజీరావు మృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్, మా అవుట్పుట్ ఎడిటర్ రాములు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాములు, చెప్పండి. రామోజీరావు అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన గ్రూప్ సంస్థలు కావచ్చు, ఆయన తీసిన సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఒక్కటి కాదు అనేకమైనటువంటివి చెప్పాల్సిన సందర్భం ఇది. మరి ఆయన మృతికి సంబంధించి ఎలా స్పందిస్తున్నారు అందరూ కూడా? ఆయన దగ్గర వాళ్ళు కావచ్చు, ఆయన సంస్థల్లో పనిచేసిన నటులు కావచ్చు, చెప్పండి రాములు. తెలుగు జాతి గర్వపడే విధంగా రామోజీరావు చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు. తెలుగు జాతిలో ఉన్న ఆయనకు సంబంధించిన అభిమానులు కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ అనేక మంది ఎంతో దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమెని ఈనాడు గ్రూప్ సంస్థల అధినేతగా చేకూరి రామారావు పేరుతో అతను ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర గురి కావడం జరిగింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ పైన ఉన్న ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 4:50 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నిర్మించిన ఏదైతే అతిపెద్ద సంస్థ, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సంస్థ అయిన రామోజీ ఫిలిం సిటీకి తరలించారు.
కానీ ఆయన చేసిన సేవలకు సంబంధించి అనేక ఆ, గుర్తింపులు కూడా రావడం జరిగింది. రామోజీరావు కృష్ణా జిల్లా పెనమలూరులోని 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించాడు. డిఎస్సి వరకు చదివిన ఆయన ఒక యాడ్ ఏజెన్సీలో చేరి 1961లో రమాదేవిని వివాహం చేసుకున్నాడు. అట్లాగే 1962లో మార్గదర్శిని మొదటి వ్యాపార సంస్థగా చెప్పుకోవచ్చు. ఆయన ప్రారంభించింది మార్గదర్శి అనేది చెప్పుకోవచ్చు. దీని ద్వారానే భారతదేశంలో రామోజీరావుకు ఎన్నో పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది. అదే సమయంలో తొలి బిజినెస్ గా చెప్పొచ్చు. ఆ తర్వాత అనేక వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మాణం చేశాడు రామోజీరావు అని చెప్పుకోవచ్చు. 1974లో ఈనాడును కూడా స్థాపించాడు. ఈనాడు తెలుగు భాషలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పేపర్ కు సంబంధించిన కానీ టీవీకి సంబంధించిన వ్యవస్థను ఒక సామ్రాజ్యాన్ని రామోజీరావే తీసుకురావడం జరిగింది అనేది అందరికి తెలిసిన విషయమే. దీనిలో అట్లాగే ఆయన ఫిలిం సిటీకి సంబంధించింది చూసుకుంటే ప్రపంచంలో గిన్నీస్ రికార్డులోకి ఎక్కారనేది కూడా చెప్పుకోవచ్చు. ఆయన అనేక సినిమాలు నిర్మించాడు. అనేక సినిమాల్లో సంబంధించిన పేరు ప్రతిష్టలు కూడా తీసుకొచ్చాయి. తెలుగులో ఇండస్ట్రీకి ఆయన నిర్మించిన సినిమాలు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అట్లాగే 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును కూడా పద్మభూషణ్ అవార్డు నుంచి సత్కరించడం అనేది జరిగింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మించిన ఆయన మీడియా అధినేత చేకూరు రామారావు అని కూడా చెప్పుకోవచ్చు. ఆయనకు ఎన్నో పురస్కారాలు, ఎన్నో డాక్టరేట్లు వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్లు, యువద్వీరు అవార్డులు, కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి ప్రసాద్ అవార్డు, బిడి గోయక్ అవార్డు 1900, అట్లాగే 2016లో సాహిత్య విద్యా విభాగాల్లో పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నాడు చెప్పుకోవచ్చు. అట్లాగే ఈరోజు తెలుగు జాతిలో రామోజీరావు తుదిశ్వాస విడిచాడనే విషయాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఆయనతో పనిచేసిన చాలా మంది నిర్మాతలు కానీ, లేదా దర్శకులు కానీ, లేదా ఇతర టెక్నీషియన్స్ కానీ చాలా మంది అసలు రామోజీరావు గురించి ఇక లేడు అన్న బాధ తెలియడంతోనే అనేక ప్రజలు బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. యామిని, అంటే రాములు ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక రంగం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సినీ రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, ఇటు చిట్ ఫండ్స్ కావచ్చు, ఇంకా హోటల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, రకరకాలుగా ఆయన చేయలేని రంగం అంటూ ఏదీ లేదు అని కూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో అంటూ ఉంటారు, స్వర్గీయ ఎన్టీ రామారావు సీఎం కావడంలో ఆయన చాలా ముఖ్య పాత్ర పోషించారని కూడా. అంటే అంత శక్తివంతమైన వ్యక్తి, అంటే ఒక సామాన్య వ్యక్తి, ఎరువుల వ్యాపారం చేసుకునే ఒక సామాన్య వ్యక్తి ఇప్పుడు మీడియా సంస్థలు కావచ్చు, ఈ మొత్తం ఒక సామ్రాజ్యాన్ని, ఆయన సృష్టించుకున్న సామ్రాజ్యానికి ఒక అధినేతగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరణానికి సంబంధించి అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రధాని నుండి ఇటు ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకి సంబంధించి కావచ్చు, ప్రముఖులు, సీఎంలు అందరూ కూడా స్పందిస్తున్నారు. యామిని, నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనే రామోజీరావును ఒక ఆదర్శమైన పురుషుడిగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న యువకులంతా రామోజీరావును ఆదర్శంగా తీసుకొని ఎదగాల్సిన అవసరం ఉంది. తన ఒక చిన్న విలేజ్ ఎక్కడ మారుమూల గ్రామంలో పుట్టిన రామోజీరావు ఈరోజు తెలుగు ప్రపంచం మొత్తం ఆయనను గుర్తించుకునే స్థాయికి ఎదిగాడంటే ఆయన చేసిన శ్రమ, ఆయన చేసిన ఏదైతే కష్టం ఉందో ఆ కష్టమే ఈరోజు ఎన్టీఆర్ లాంటి యుగ పురుషునితో కలిసి పనిచేసే అవకాశం రామోజీరావుకి వచ్చిందంటే, రామోజీరావు ఎన్టీ రామారావు రాజకీయ ప్రవేశానికి కూడా రామోజీరావు ఎంతో సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అనేక విషయాల్లో రామారావు గారు రామోజీరావుతో కలిసి తన జీవితంలో ఉన్న
అనేక విషయాలు పంచుకున్నట్లు కూడా చాలా సందర్భాల్లో తెలుస్తున్నాయి. రామోజీరావు అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక వ్యాపారవేత్తగా, ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తగా ఎదిగాడంటే ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి ఎదిగిండో, ఈ రోజు ప్రపంచమంతా రామోజీరావు గురించి మాట్లాడుకుంటుందో అంటే ఆయన చేసిన శ్రమే తనకు ఈ గుర్తింపు తెచ్చిపెట్టింది అనుకోవచ్చు ఆమెని. అంటే రాములు ఇక్కడ మనం చూస్తున్నాం పెద్ద పెద్ద నటుల సంగతి పక్కన పెడితే చిన్న చిన్న నటులు కూడా జూనియర్ ఆర్టిస్టులను కూడా ఆయన సంస్థల్లో సినిమాలు కావచ్చు, సీరియల్స్లో కావచ్చు, చిన్న చిన్న వేషాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆయన తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఈ మూమెంట్లో. అంటే ఆమెని ఈరోజు చిన్న చిన్న టెక్నీషియన్స్ కూడా ఆయనను స్మరించుకుంటున్నారు, బాధపడుతున్నారంటే అతను పీపుల్ పట్ల ఉన్న ఒక అనుబంధం, అంటే ప్రజలతో చిన్న స్థాయి పెద్ద స్థాయి అనేది కాకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా తన చూసుకునే విధానమే ఈరోజు ఆయన్ను స్మరించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎవరి కష్టమైనా సరే, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు అనేది ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని తన ముందుండి తన పరిష్కరించే ఆ తత్వం ఉంది రామోజీరావుకి అని చెప్పొచ్చు. రామోజీరావు పేదల పక్షపాతిగా లేదా తనకున్న స్వభావాన్ని క్రింది స్థాయి నుంచి వచ్చిన ఏదైతే ఉందో అది పై స్థాయికి వచ్చినాక కూడా దాన్ని మర్చిపోలేదని చెప్పుకోవచ్చు. తెలుగు నేలపైన, తెలుగు గడ్డపైన ఇట్లాంటి వ్యాపారవేత్తలు, ఇట్లాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడంటే రామోజీరావు యొక్క మంచి సాన్నిహిత్యమే, రామోజీరావు యొక్క శ్రమనే ఈరోజు రామోజీరావు పట్ల ఈరోజు ప్రజలు కన్నీటి పర్యంతరం అవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. రామోజీరావు లాంటి ఒక గొప్ప వ్యాపారవేత్త తెలుగు జాతికి ఉన్నాడంటే గర్వకారంగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వ్యాపారవేత్తలను మనం కోల్పోవడము ఎంతో అదే అని చెప్పుకోవచ్చు. అసలు రామోజీరావు లాంటి గొప్ప వ్యక్తులు మన తెలుగు జాతికి ఎంతో మంది ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే రాములు 3 రోజుల క్రితం వరకు స్టంట్ వేశారు, అయినప్పటికీ కూడా బాడీ సపోర్ట్ చేయలేదు అంటున్నారు. అంటే ఏదైనా దీర్ఘకాలికంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారా ఏమిటి? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? తనకు గతంలోనే అనారోగ్య సమస్యలు వచ్చినట్లు తెలుస్తుంది. అతనికి ఒక 5 రోజుల కిందటే స్టెంట్ వేసినట్లు తెలుస్తుంది. దానితో శ్వాసకు సంబంధించిన ఇబ్బందికరంగా మారడంతోనే తన అనారోగ్య సమస్యకు వచ్చింది. ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తరలించినప్పటికీ ఆయన బాడీ సహకరించకపోవడంతోనే తుదిశ్వాస విడిచిందనేది ప్రకటిస్తున్నారు. దీనికి సంబంధించింది అనేక విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది ఆమెని. రైట్ రాములు, థ్యాంక్ యూ.